ప్రియా. అయ్యో పాపం. ఏంటి ప్రియా, ఈ రోజు మన ఇద్దరికి నిశ్చితార్థం కదా, ఏంటి ఇంత డల్ గా ఉన్నావు? నిశ్చితార్థం నీతో కదా, ఇంకా హుషారెలా ఉంటుంది? నాకేం తక్కువే, నేను సింహాన్ని. ఈ సింహాన్ని చేసుకోవడానికి పిట్ట పెట్టి పుట్టు ఉండాలి తెలుసా? నువ్వేమన్నా బుడబకులాడుగా? ఏంటే? అయ్యో అక్క. అయ్యో ప్రియా, మీ అమ్మకి ఏమైనా పిచ్చి పట్టిందా? పోయి పోయి నిన్ను ఈ సన్నస్కి ఇవ్వాలనుకుంటుందే. తిరుపతి వస్తాడు పెళ్ళాపుతాడనవే, ఏంటి అంత గోవిందా గోవిందేనా? తిరుపతి వస్తే తప్పుద్ది, లేకపోతే ముసలాడితోనే బతికేస్తా. ఎవరు ఆహా అన్నా, ఎవరు ఓహో అన్నా, నువ్వు నీలా ఉంటే మంచి పని చేస్తుంటే ఈ లోకంలో నువ్వే అసలు బంగారం. 10 మంది మెచ్చేవాడే మేలి బంగారం. స్టాప్ ఇట్ అంటానికి నువ్వెవరు? నేను ఎవరన్నా? నన్ను చూసి ఎవరన్నా అడుగుతున్నావా? నన్ను చూసి ఎవరన్నా అడుగుతున్నావా? నిన్ను చూసి అడుగుతున్నాను, నన్ను చూసి ఎవరన్నా అడుగుతున్నావా? ఎన్టీఆర్ ని చూస్తే ఎన్టీఆర్ అంటాం, ఏఎన్ఆర్ ని చూస్తే ఏఎన్ఆర్ అంటాం, చిరంజీవిని చూస్తే చిరంజీవి అంటాం, కృష్ణని చూస్తే కృష్ణ అంటాం. అసలు నీ మొహం చూసి ఎవరు ఎవరైనా అడగకుండా ఏం చేయమంటావు? వాళ్ళంటే అందరికీ తెలిసిన వాళ్ళు, నీ మొహం ఎవరికి తెలిసిన గుర్రం. ఏంటి గుర్రమా? టౌన్ ర్యాక్ గాడి. ఏమిటి గోలా? ఓ సౌండ్ సర్వీసా, అందుకే సౌండ్ ఇస్తున్నావా? అన్న ఇప్పుడు సౌండ్ చేయడానికి రాలేదు, మీ అమ్మాయిని రౌండ్ చేయడానికి. మాట్లాడకమా, ముందు మీ అమ్మాయిని రమ్మని చెప్పు. ఏమిటి ఎగతాళిగా ఉందా? ఇవాళ మా తమ్ముడికి మా అమ్మాయికి నిశ్చితార్థం. గొడవ చేశారంటే పోలీసులు పిలుస్తాను. మా అమ్మాయిలతో ఏం పనమ్మా, ముందు మీ అమ్మాయిని రమ్మనండి. ప్రియా ప్రియా, ఊరికే మీలా పిలవాలని ట్రై చేశా. ప్రియా చూడు ప్రియా, నీ మావయ్య అమ్మ కలిసి నీ లైఫ్ డుమ్మా చేయాలనుకుంటున్నారు. నా లైఫ్ గురించి మాట్లాడడానికి నువ్వెవరు? నీ లవర్ ని. లవరా? ఎప్పుడన్నా ఐ లవ్ యు అన్నావా నాతో? అనలేదు, అందుకే కదా వచ్చాను. చూడబాయ్, మా మావయ్య సింహం. నువ్వు సరైన మగాడివైతే ఈ సింహం ఒంటి మీద చేయి వేసి అప్పుడు చెప్పు ఐ లవ్ యు. అయ్యో బొదిగా బొదిగా. అయ్యో తమ్ముడు. ఏంటి ఇప్పుడు దులిపిన సరిపోతుందా? ఏంటి మా మావికి మేకప్ వేసి తీసుకొచ్చావా? మైక్ టైసన్ అబ్బాయిది ఒరిజినల్ బ్లడ్ ఓ పాజిటివ్. నువ్వు ఊరుకో మావయ్య, ఆయనకి సపోర్ట్ చేస్తావేంటి? నేను నమ్మను. నువ్వు సరైన మగాడివి అయితే అబ్బా నీకు దండం తల్లే, అయ్యా నీకు దండం పెడతా, నాకు ఈ పెళ్ళొద్దు బాబా. తమ్ముడు తమ్ముడు. ఏంటి ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పనా? ఒక మగాడు ఇంకో మగాడిని కొట్టడం పెద్ద గొప్పేం కాదు. ఒక ఆడదని ఒక మగాడు కౌగిలించి మెప్పించడమే గొప్పతనం. ఏది నన్ను కౌగిలించుకో. ఏమన్నా వాటేసుకోమంటున్నా? పట్టు గట్టిగా ఉండాలా నెమ్మదిగానా? నీ ఇష్టం వచ్చినట్టు. Man is becoming self-centered every day. He is becoming more selfish day by day. మనిషికి నేను మనిషిని అనే సంగతి గుర్తుండాలంటే నేను మృగాన్ని కాను అని ప్రతిక్షణం అనుకోవాలని బాబా గారు చెప్పారు. అవతల మనిషి కష్టాల్లో పడబోతున్నాడు అని తెలిసిన వెంటనే మనం రియాక్ట్ అవ్వాలి. కానీ మన పెద్దలు ఏం చెప్పారంటే చీమకు కూడా అపకారం చేయకూడదు అని. బట్ వన్ థింగ్, చీమ మనిషిని కుట్టబోతుంటే మనిషికి చెప్పి చీమకు అపకారం చేయడమా, చెప్పకుండా మనిషికి అపకారం చేయడమా? ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే మనిషి కానీ చీమ కానీ బాధపడక తప్పదు. అందుకని పెద్దలు చెప్పే మాటలు గౌరవం. సైలెన్స్. వాట్ ఇస్ దిస్? వాట్ హ్యాపెండ్? అతను నా వీప్ మీద కొట్టాడు సార్. ఆదిత్య, వాట్ ఇస్ దిస్? స్వప్న గారి వీప్ మీద చీమ పాకుతుంటే కుడుతుందేమోనని టక్ అని దులిపేశావా? లేదు సార్, చంపేశాను. ఎంత జాలేయా లేడీస్ మీద నీకు. పాపం చీమ కుడితే బాధ కలుగుతుందని రియాక్ట్ అయ్యాను సార్. అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని వెంటనే ఆదుకోవాలని నేను చెప్పిన పాఠం ఇమీడియట్ గా నాకే డెమాన్స్ట్రేట్ చేసి చూపించాలి. ఈ విషయం ప్రిన్సిపల్ గారికి తెలిస్తే ఏమవుతుంది? పెద్ద గొడవ అవుతుంది. గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఒక చీమను చంపే ఆడపిల్లకు హెల్ప్ చేసావు. బట్
ఆ చనిపోయిన చీమ బాడీ ఎక్కడ? చీమలు బాడీలు వేసుకోవు సార్. సైలెన్స్. నేను అడుగుతున్నది ఆ బాడీ గురించి కాదు, చీమ డెడ్ బాడీ గురించి. వేర్ ఇస్ ద డెడ్ బాడీ ఆఫ్ ద చీమా? ఇక్కడ ఎక్కడో లేదు సార్, చీమ కదా గాలికి ఎగిరిపోయి ఉంటుంది సార్. డోంట్ ట్రై టు ఫూల్ మీ. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. సినిమాల్లో ఎంఎస్ నారాయణ లాంటి ప్రిన్సిపాల్ ని కాదు. ఒట్టు సార్, మదర్ ప్రామిస్ సార్, నేను చెప్పింది నిజం సార్. ఓకే ఓకే ఓకే, రేపు ఇదే వేళ కనిపించు. ఈ లోపల నేను ప్రాక్టికల్ గా ఆలోచించి జడ్జ్మెంట్ ఇస్తాను. గెట్ అవుట్. టైం అస్సలు బాలేదు. మంచికి పోతే చీమ. స్వప్న గారు, ఇదిగో ఇదిగో చీమ. ఇప్పుడేనా నమ్ముతారా సార్? చీమ 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 సార్. సార్ 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 ఇదిగో సార్, చీమ దొరికింది సార్. ఇదిగో సార్ చూడండి, మీరు అడిగిన డెడ్ బాడీ ఆఫ్ చీమ ఇదిగో. నీ కళ్ళకు నేను ఎలా కనబడుతున్నాను? ప్రిన్సిపల్ లాగే సార్. షటప్. ఇందా కనపడని చీమ ఇప్పుడు కనపడిందంటే నువ్వు ఇంకో చీమను నో నో సార్, అదే చీమ సార్, సేమ్ చీమ సార్. నువ్వు ఈ చీమ నాటకం ఆపు. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. గెట్ అవుట్. నన్ను గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడు ఏంటి? గెస్ట్ హౌస్ బానే ఉందిరా. అవునరా, మరి బెడ్రూమ్ ఎక్కడా? అరవద్దు, నాకు సౌండ్ నచ్చదు. ఇదే హాలు, ఇదే బెడ్రూమ్. ఇంతకీ నీ పేరేంటి? శివం. ఏంటి శవమా? శవం కాదు, శివం. కొంచెం మామూలుగా చెప్పొచ్చుగా. చిన్నప్పటి నుంచి నా తీరే అంత. ఈ హాలుకున్న ఒకే ఒక్క పెద్ద కిటికీ అదే. పగలు తెరిస్తే సూర్యుడు కనబడతాడు, రాత్రుల్లో చంద్రుడు కనిపిస్తాడా? చుక్కలు కూడా కనబడతాయి. అయినా తెరవద్దు. ఎందుకని? ఎందుకని అడగొద్దు. ఇదే బాత్రూమ్. అర్ధరాత్రి 1కి వచ్చినా 2కి వచ్చినా బాత్రూమ్ వాడొద్దు. బయటికెళ్ళండి. వాటర్ ప్రాబ్లమా? బాత్రూమే ప్రాబ్లం. ఇది వరకు మీలాగే వచ్చిన ఒకడు షవర్ కింద సూసైడ్ చేసుకున్నాడు. ఇదేంట్రా, మనం టూర్కి వచ్చామా బుద్బంగాకి వచ్చామా? ఇంతకీ మీరెన్ని రోజులుంటారో చెబితే ఏర్పాట్లు చేసుకుంటాను. అది ఈ రోజు రాత్రిని బట్టి డిసైడ్ చేసుకుంటాం. వస్తా. రావద్దు, అవసరమైతే మేమే పిలుస్తాం. కుక్క పూసిన ఫ్యాన్ అయ్యిండ్రా. అది కూడా తిరగదు. రే కనీసం కిటికీనే తీయండిరా. అక్కడేమో ఉందిరా. చవరుకో, అక్కడే ఉంటుందిరా. ఇందాక వాచ్మెన్ గారి మాటలకి దడుచుకొని ఉంటావు. కాదురా లోపల దెయ్యం కాదు, మా తమ్ముడు. పాపం నా తర్వాత చచ్చాడు కదా, ఇంకా గెస్ట్ హౌస్ మీద మోజు తీరనట్టుంది. అంటే నువ్వు వాచ్మెన్ కదా? వాచ్మెన్నే. సంవత్సరం క్రితం చావక ముందు. నువ్వా? కాదు, దయ్యాన్ని. ఎప్పుడు తెచ్చాం కదరా, ఇలా నడిపించావేంట్రా? జస్ట్ థ్రిల్ కోసం బాబాయ్. ఇల్లు కోసమా? మరి లేకపోతే అంత దూరం నుంచి నడిపిస్తారా? ఇప్పుడు దోల తీరిందా? మరి వాచ్మెన్ మన సెటప్పే. నాకు సౌండ్ నచ్చదు. ఇక్కడకు విచ్చేసిన అన్న శ్రీ అరుణాచలం గారిని సాదరంగా ఆహ్వానిస్తూ శ్రీ కార్తవరాయుడు గారి గురించి మాట్లాడవలసిందిగా మీ అభిమాన అందాల నటుడు నట భీభత్స శ్రీ శ్రీ జ్ఞానం గారిని నేను కోరుకుంటున్నాను. నా డియర్ ఫ్యాన్స్, అమెరికా నుంచి నేను షూటింగ్లు క్యాన్సిల్ చేసుకుని నా సోదర సమానుడైన పార్థవరాయన్ గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. ఈ పిక్చర్ లో నేను తప్ప చిన్న చిన్న వేషాల్లో రజనీకాంత్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వీళ్ళు కూడా నటిస్తున్నారు. అంతకన్నా చిన్న వేషంలో నాతో చివరిదాకా తన్నులు తినే పాత్రలో కమెడియన్ కోట కూడా నటిస్తున్నాడు. అందుకే చెప్తున్నాను, కార్తవరాయన్కే ఓటు వేయండి. ఇక ముగిస్తున్నాను. స్విట్జర్లాండ్ లో షూటింగ్ ఉన్నది. అది మాకి తెలుగులో తీయబోయే ఇంగ్లీష్ పిక్చర్. వందనం, వస్తాను, టాటా, బై బై.
తరువాత శ్రీ శ్రీ కార్తవరాయుడు గారు ఇప్పుడు మీతో మాట్లాడతారు. అందరూ కూర్చోండి. తల్లులారా, తండ్రులారా, నేడు దేశాన్ని పీడిస్తున్న సమస్య ఏది? దరిద్రం. అందువల్లనే ఆకలి. తిండికి లేకుండా కష్టపడుతున్నాం. తినటానికి కావలసింది బియ్యం. బియ్యం ధర తగ్గించటం కుదరదు, తినటం మానేయటం కుదరదు. అందుకనే నేను అంటున్నాను, మన ఆకలి తీరటానికి ఒకటే దారి, జర్దా బీడా. ఏమిట్రా వీడు బీడా గురించి ఇలా మాట్లాడుతున్నాడని తప్పుగా అనుకోకండి. సీతారామరాజు గారు ఇదే బీడా గురించి ఏమన్నారో తెలుసుగా? బీడా వేయగానే మనం ఏం చేస్తాం? ఉమ్మేస్తాం. ఉమ్మేయ ఉమ్మేయ ఉమ్మిలో ఉమ్మేయ ఉమ్మే కదా అనకు ఉప్పెనగును. ఈ మాట సీతారామరాజు ఆనాడే అన్నాడు. నేడు దేశాన్ని పీడిస్తున్న మరో సమస్య వరకట్నం. ఇందువల్ల ఎంతో మంది ఆడపిల్లలు పెళ్ళవక కష్టపడుతున్నారు. ఒకరిని కట్టుకుంటేనే కదా ఈ సమస్య. ఒక్కొక్కడు 4-5 కట్టుకుంటే సమస్య ఉండదు. పెద్దలారా, తల్లులారా, మిత్రులారా, కార్యకర్తలారా, విలేకరులారా, ఇడుగో ఈ కార్తవరాయుడు కొద్ది కాలంగానే నాకు తెలుసు. వీడు మహాబుద్ధిమంతుడు, తెలివైనవాడు, రాజకీయ జ్ఞాని, మంచివాడు అని అందరూ అన్నారు. అది నిజమని నమ్మి నా పార్టీ తరపున నేను ఇతన్ని నిలబెట్టాను. ఈ రోజే తెలిసింది నాకు వీడెంత పెద్ద మూర్ఖుడు అని. ఇలాంటి వాడికి నేను మద్దతు ఇచ్చినందుకు నన్ను క్షమించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి ఎవరూ ఇతనికి ఓటు వేయకండి. వీడికి ఓటు వేసి మనం పార్లమెంటుకు పంపామంటే మన గౌరవం, మన రాష్ట్ర గౌరవం మట్టి కొట్టుకుపోతుంది. అందుకని నేను ఇతనికి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకున్నాను. ఎవర్రా అమ్మాయి? మన రాజ్యం మాదరో. నేను అడిగింది ఈ రాజ్యం గురించి కాదు, లైబ్రరీలో నిన్ను కొట్టిందే ఆ అమ్మాయి గురించి. లైబ్రరీలో అమ్మాయి నన్ను కొట్టిందా? ఇది చెప్పిందా? అయితే నిజంగా కొట్టిందా? రాజ్యం సిగ్గుండాలరా. ఆంటీల చేత దెబ్బలు తింటాం హాయిగానే ఉంటుంది, కానీ అమ్మాయిల చేత దెబ్బలు తింటానంటారా అసహ్యంగాను. మాదరో, దాని మాటలు ఎందుకు నమ్ముతావయ్యా? ఏంట్రా, మనం ఢిల్లీ నుంచి వచ్చింది తన్నులు తింటానుకా? అది మీ ఆయనకు అలవాటేమో గానీ నాకు కాదు. అమ్మాయితో మాట్లాడావా లేదా? మాట్లాడాను. ఆ అమ్మాయి టేస్ట్ నా టేస్ట్ ఒకటే అని చెప్పాను. ఏమని? ఇద్దరం ప్రేమించుకుంటే వర్షంలో గొడుగులు లేకుండా జ్వరం వచ్చేదాకా ఐస్ క్రీమ్ తినొచ్చానా? మాధవరావు, ప్రేమ దోమని చెప్పలేదయ్యా. నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాను అంతే. థాంక్స్ రా బ్రదర్. నువ్వేం మాట్లాడావో తెలుసుకోవాలని చిన్న రివర్స్ డ్రామా ఆడావు అంతే. ఏడ్చావులే. అవును, నీకు చాటింగ్ లోకి వచ్చింది ఆ అమ్మాయేనా? చాటింగా? నువ్వు ఇదంత కొత్త ఫిలిం పెట్టకమ్మా. అమ్మాయి బాగుంటుందా? నాతో బానే ఉంది. ఒకసారి అమ్మాయిని ఇంటికి తీసుకురాకూడదు? చూడండి, మీరు మరీ టూ మచ్ ఆలోచిస్తున్నారు. నాకు అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు. ఏ సంబంధం లేకుండా ఎందుకు నేను కొడుతుంది? మిమ్మల్ని నా బుర్ర తినేస్తానండి బాబు, ప్లీజ్ వదిలేయండి. చిచ్చి, నా బుర్ర తిన్నప్పుడు లేదు. దొరికావురా, ఇప్పుడు నా చేతికి దొరికావు. చెప్తా వీటి సంగతి. నీకు తెలియట్లేదురా హరి, ఆ అమ్మాయి వెనకాల ఇంటర్నేషనల్ గ్యాంగ్ ఉంటుంటుంది. మొన్న పంజాబ్ లో సేమ్ ఇలాగే జరిగిందట. గురుబదల్ సింగ్ అనే ఒక అతను నీకు మళ్ళీనే ఒక అమ్మాయికి హెల్ప్ చేశాట. ఆ అమ్మాయి బెల్ట్ బాంబు తాలూకా అని తెలిసి పోలీసులు గురుబదల్ సింగ్ వదిలేసి వాడి ఫ్రెండ్స్ ని జైల్లో పెట్టారట. ఇప్పుడు మేము ముగ్గురం కూడా నీతో తిరుగుతున్నందుకు మమ్మల్ని కూడా జైల్లో పెట్టడం ఖాయం. అరే హరి, అమ్మాయిలతో గొడవ నీకెందుకురా? మమ్మల్ని చూడు, ఎప్పుడైనా అమ్మాయిని తెచ్చుకున్నాం అనుకో, పొద్దున్న తీసుకొస్తే సాయంత్రం వదిలేస్తాం, సాయంత్రం తెచ్చుకున్నాం అంటే పొద్దున వదిలేస్తాం. ఓన్లీ సింగిల్ కాల్ షీట్, నో సెంటిమెంట్, సమ్ టైమ్ ఆయింట్మెంట్. రే హరి, నువ్వు మందు కొట్టేసి మటన్ తినేసి చాలా తెలివిగా మేనేజ్ చేశారనుకుంటున్నావు. నీ మేనేజ్మెంట్ అన్ని నందినికి తెలుసురా. నిన్ను బాగా ప్రేమించడం వల్ల క్షమించండొచ్చు. పైగా నువ్వు రాత్రి అంతా ఒక అమ్మాయితో ఉన్నావు తెలిస్తే నువ్వేమీ చెయ్యకపోయిండొచ్చురా. ఈ విషయం తెలిస్తే నందినే కాదు, ప్రేమించిన ఏ అమ్మాయి క్షమించదు. రే, నందిని నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసురా. ఈ విషయమే కనుక తెలిస్తే ముందు నిన్ను చంపి ఆ తర్వాత నందిని చచ్చిపోతుంది. నీ ఇష్టం. రే, మీరందరూ నాకు మంచి ఫ్రెండ్స్ లాగా సలహాలు ఇస్తున్నారు కదా. నిజంగానే మీకు నాకు హెల్ప్ చేయాలంటే మీరు ఎవరైనా చిత్రం ఇంట్లో పెట్టుకుంటారా? అయ్యో బాబోయ్.
ది లవ్ స్టోరీ ఆఫ్ హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ శిలా ఆడపిల్లలు రమ్మన్న తర్వాత నువ్వెందుకు అవుతావు వెళ్ళి కూర్చో ది లవ్ స్టోరీ ఆఫ్ సార్ వాట్ హ్యాపెండ్ మిస్టర్ సాయి నాకు 15 మినిట్స్ టైం ఇప్పించారు సార్ ఇప్పుడే వచ్చేస్తాను దేనికయ్యా అర్జెంట్ పని సార్ అదేదో నాతో చెప్పు సార్ ఇవాళ పొద్దున నేను నీళ్లు ఎక్కువ తాగాను సార్ ఓహో అందుకనే నా కాలేజీలో వాటర్ ప్రాబ్లమ్ సార్ నన్ను వదలండి సార్ నాకు చాలా టెన్షన్ గా ఉంది చెప్పకపోతే నాకు టెన్షన్ గా ఉంది చెప్పు చెప్పలేను ఆగలేను చూడండి అబ్బా ఆ పనికి 15 మినిట్స్ టైం సెన్స్ లేదా నీకు వెళ్ళు 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 నువ్వు ఎక్కడికి వాడికి ఒకటైతే నాకు 2 ప్రాబ్లం అబ్బా హలో జాజ్ బాబు హియా సార్ నేను బాలుని బాలాజీ చెప్పు రాలేదేంటి వాళ్ళ క్లాస్కి ఈ రోజు మా తాతగారి శర్మని అందుకని క్లాస్కి అటెండ్ కాలేకపోతున్నాను లెసన్స్ ఏమైనా మిస్ అయిపోతానేమోనని అబ్బే నువ్వేం వర్రీ ఒక బాలాజీ ఆ సంగతి చూడు నువ్వు క్లాస్ మిస్ అయితే నీకు నేను స్పెషల్ క్లాస్ చెప్తానుగా సార్ రాణి చంద్రకళ వచ్చారా సార్ చంద్రకళ రాణి రాలేదు బాలాజీ సరే సార్ మేమిద్దరం రేపు వచ్చి మీ దగ్గర ప్రైవేట్ గా నేర్చుకుంటాం సార్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సిన్సియారిటీ అంటే బాలాజీ దగ్గర నేర్చుకోవాలి అయితే బాబు సార్ వచ్చేసారు సార్ 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 నమస్కారం సార్ నమస్కారం గట్ట పదిరింది సార్ మీరు ఏం చేసిన వెరైటీ ఏనండి వెరైటీ లేకుండా ఈ పుల్ల ఏమి చేయడు రండి ప్రొసీడ్ ఏమిటయ్యా అది బ్యానర్ సార్ తెలుసు రారా వీపీ ఏంటి గౌరవం లేకుండా రారా అంటే రారా అని కాదండి రారా స్వామి రారా అందులో రారా అన్నమాట ఓహో కూచిపూడి రారా అన్నమాట యా మరి వీపీ ఏంటి మీ పేరే సార్ నా పేరా వెరైటీ పుల్లని షార్ట్ కట్ లో వీపీ అని రాసి ఓహో విషయం ఉన్నవాడివే నువ్వు అవునండి. అందుకే మీ సంస్థ సన్మానం చేస్తానంటే ఒప్పుకున్నా ప్రొసీడ్ ఏంటిది ఫ్లవర్స్ దండండి ఏంటి కాలీఫ్లవర్స్ కూడా ఫ్లవర్సేనా గులాబీలు చామంతులు మల్లెలు రెగ్యులర్ కదా సార్ ఇదైతే వెరైటీగా ఉంటుందని వేయండి అయ్యా జాగ్రత్త కంగారు పడకండి సార్ ఆరతివ్వండమ్మా ఓల్డ్ విడోస్ ఏంటి కన్నె పిల్లలతో కామన్ కదా సార్ వెరైటీగా ఉంటుందని వెరైటీ జనమేరీ సన్మానం 4 గంటలకైతే మీరు కక్కుర్తిపడి 3 గంటలకే వచ్చేసారు ఎవడొస్తాడో ఎవడంటాడు అంతేనంటావా అయితే ఈ గంట నన్ను ఏం చేయమంటావు స్టేజ్ ఎలాగూ రెడీ చేయలేదు కదా మీరే డెకరేట్ చేశారు ఓకే ప్రముఖ పారిశ్రామికవేత్త ఏవి రావు గారి చేతుల మీదుగా పుల్లయ్య గారికి వెరైటీ సన్మానం రండి సార్ ఎక్కడికి స్టేజ్ మీద సన్మానం రెగ్యులర్ సార్ జనం మధ్య సన్మానం వెరైటీ సార్ ఓహో కరెక్టే రండి ఈ చాప ఏంటి కుర్చీ రెగ్యులర్ సార్ పైగా ఈ సన్మానంతో మీరు పెద్ద మనిషి అవుతున్నారు కదా అందుకని వెరైటీగా చాప మీద కూర్చుంటే ఏంటి నేను పెద్ద మనిషిని అవుతున్నానా చాప మీద కూర్చోవాలా అవును సార్ బాగుంటుందంటావా బ్రహ్మాండంగా ఉంటుంది కూర్చోండి సార్ ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారు రగ్గు కప్పుతారు రగ్గేంటి శాలువా రెగ్యులర్ కదా సార్ మీరు కప్పండి సార్ చిటికలే ఈ చిటికలేంటి చప్పట్లు రెగ్యులర్ చిటికలు వెరైటీ ఇప్పుడు విపి గారికి రావు గారు పుష్పగుచ్చాన్ని ఇస్తారు ఏంటిది అరటి పువ్వు కదా పుష్పగుచ్చం అంటావేంటి పువ్వుల్లో వెయిట్ అయిన పువ్వు కదా వెరైటీగా ఉంటుంది ఓహో ఇప్పుడు రావు గారు టోపీ తీసి కిరీటాన్ని పెడతారు ఆహా చాలా బాగుందండి గోల్డా రోల్డ్ గోల్డ్ అండి ఆహా అయినా బానే ఉంది ఎంత గంటకి 20 అండి ఏంటి రెంట్కి తెచ్చారా అవునండి సన్మానం అయిపోగానే ఇచ్చేయాలి ఆహా తొందరగా పెట్టండి చిటికలే సభకి నమస్కారం ఈరోజు ఏప్రిల్ 1 అంటే ఫూల్స్ డే ఈ ఫూల్స్ డే పర్వదినాన మన వెరైటీ పుల్లయ్య గారికి సన్మానం చేస్తున్నాం ఎందుకంటే మాకు 50,000 ఇచ్చారు కాబట్టి నోరు మూసుకో వారు ఏం చేసినా వెరైటీగా చేస్తారు కాబట్టి ఉదాహరణకి ఇతను ఒక హోటల్ పెట్టాడు దాని పేరు వెరైటీ పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది ఆ హోటల్ సాధారణంగా అన్ని హోటల్స్లోనూ కుర్చీలో కూర్చుని టేబుల్స్ మీద తింటారు కానీ ఇతను హోటల్లో టేబుల్ మీద కూర్చుని కుర్చీలో తినాలి అంతేకాదు అన్ని హోటల్స్లోనూ గారెలకు బొక్కలుంటాయి కానీ ఇతని హోటల్లో ఇడ్లీకి బొక్కలుంటాయి అందుకే
ఒక చిన్న కాకా హోటల్తో ప్రారంభించిన ఇతను ఈరోజు 46 హోటల్స్కి ప్రొపరేటర్ అయ్యాడు. అంతేకాదు జెండు ఢామ్ అని ఒక తలనొప్పి ఆయింట్మెంట్ తయారు చేసి దాని సేల్స్ను పెంచడానికి అమ్మో నొప్పి అబ్బో నొప్పి అని 2 టీవీ సీరియల్స్ తీసి ప్రజలందరి చేత ఆ మాట అనిపించి దాని సేల్స్ని మార్కెట్లో ఎంతో పెంచారు. ఇలాంటి ఎన్నో వెరైటీ బిజినెస్లు చేసిన ఈ వెరైటీ పుల్లయ్య ఒక నీచ్ కమీన్ కుత్తే యు ఇడియట్ స్కౌండ్రల్ నీలాంటి వాడిని నరికేయాలరా. నిన్నొదను ఇవాళ నా చేతిలో అయిపోయావురా రే. ఓరి నాయనో, ఇది కూడా ఏదో వెరైటీగా ప్లాన్ చేసినట్టున్నారు. దొరికితే చంపేస్తారు బాబోయ్. ఆగరా రే. ఓరి డబ్బా ఇడి కంట్లో పడ్డానే. ఓరి నాయనో పరిగెట్టలేను. ఆగరా. వీడంట పడుతున్నాడు. దొరికిపోతానవరా దేవుడు. నువ్వెక్కడ పోతావురా రే. ఆగు. నేను ఆగను. ఆగరా. నేను ఆగను బాబోయ్. రేయ్ ఆగు. నన్నేం చేయొద్దు. అమ్మా ఇందాక నుంచి తరువుకొచ్చింది వాణ్ణే. నన్ను అనుకున్నాను. Gabba gabba hot, beep beep beep, da 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 low.